ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు జిల్లాకు వచ్చిన తర్వాత తను ఏదైతే ఎలక్షన్ ముందు హామీలు ఇచ్చారో ఆ హామీల ప్రకారం ఈరోజు నిరూపించుకునే దిశగా ఇంతవరకు ఇన్ని సంవత్సరాలు ఏ ఎంపీ చేయని విధంగా ఒక హ్యాట్రిక్ అనొచ్చు. ఈ కోణంలో వెస్ట్ నాయకులు అయితే కీలకంగా అయితే ఆయనకు సపోర్ట్ కొంటున్నారు. ఇక్కడ ఉన్న వెస్ట్ నాయకులు అందరూ మరి పిల్లర్స్గా ఉంటారా చెప్పరా అనేది కూడా మనకే తెలియాలి. అందరూ అయితే ఇక్కడ విజువల్ చూస్తున్నాము. వీళ్ళందరితో ఇప్పుడు అన్ని మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే. పెమ్మసాని గారు చేసిన ఈ శంకుస్థాపన ఎన్ని రోజులకు పూర్తవుతుంది? ఈరోజు గుంటూరు ప్రజలు లక్షలాది మంది ప్రజలు వాళ్ళ ఆకాంక్ష వాళ్ళ కళ ఈ యొక్క ఓవర్ బ్రిడ్జి నిర్మాణం మా ప్రజలు ఎన్నో సంవత్సరాలకు ఎదురు చూస్తున్నటువంటి కళ. ఈ కళను మా గౌరవ కేంద్ర మంత్రివర్యులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఆయన ఎంపీగా పోటీ చేసేటప్పుడే గుంటూరు ప్రజలకు స్పష్టంగా వాగ్దానం చేశారు. ఫ్లైఓవర్ నిర్మాణం కానీ ఇంకా ఓవర్ బ్రిడ్జిలు కానీ గుంటూరు పార్లమెంట్ అంతా కూడా అభివృద్ధి పదంలో యావత్తు భారతదేశంలోనే ఒక ప్రత్యేకమైన స్థానంలో గుంటూరు పట్టణాన్ని ఉంచుతానని మాట ఇచ్చారు. మాట ఇచ్చిన విధంగానే మా గౌరవ కేంద్ర మంత్రివర్యులు గుంటూరు పార్లమెంట్ సభ్యులు మా పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఈరోజు ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జికి శంకుస్థాపన చేశారు. అతి త్వరలోనే, ఎందుకంటే ఇది ఎక్కువగా రద్దీగా ఉండే ప్రాంతం కాబట్టి అతి త్వరలోనే ఈ ఓవర్ బ్రిడ్జిని కూడా కంప్లీట్ చేస్తారు. ఇంకా ఈ యొక్క గుంటూరు పట్టణానికి కూడా కావాల్సినటువంటి అనేకమైన సంక్షేమ నిర్మాణాలకు మా మంత్రి గారు శ్రీకారం చుడుతున్నారని తెలియజేస్తూ ఇదందరూ కూడా గుంటూరు పట్టణ ప్రజలందరం కూడా దీని పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఆయనకు అనునిత్యం అండగా ఉండే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు, ప్రజలు కావచ్చు, పూర్తి స్థాయిలో మాకు అనునిత్యం సేవలు అందిస్తూ మా ఎంపీ గారు చాలా సంతోషంగా ఆయన ఎంతో పట్టుదలతో మాకు పనిచేస్తున్నందుకు ఆయనకు రుణపడి ఉంటామని తెలియజేస్తున్నాం. మీరు పోలీస్ డిపార్ట్మెంట్ ట్రాఫిక్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు. అసలు ఈ శంకర విలాస్ ట్రాఫిక్ ఇబ్బందులు ఎలా ఉంటాయి? పెమ్మసాని గారు తీసుకున్న ఈ గట్టి నిర్ణయం ఎంతవరకు ప్రజలకు, మీ ప్రభుత్వ అధికారులైన ట్రాఫిక్ సిబ్బందికి మీకు ఎంతవరకు మేలు? మేడం, ప్రజలకు చాలా ఉపయోగపడుతుంది మేడం ఇది. ఎందుకంటే గత 10-15 సంవత్సరాల క్రితం ఇది అవ్వాల్సింది, ఇప్పుడు వల్ల అవ్వలేదు. ఇది చాలా ట్రాఫిక్ హెవీగా పెరిగింది మేడం. మేము కూడా చాలా ఇబ్బంది పడుతున్నాము. సార్ అయితే మంచి పనే చేస్తున్నారు మేడం, మంచిగా. శంకర విలాస్ బ్రిడ్జి వలన ఎంతోమంది వ్యాపారస్తులు ఎప్పటి నుంచో మేము మా తాతలు నాన్నలు ఉన్నప్పటి నుంచి ఇక్కడ వ్యాపారం పెట్టుకుంటే అప్పుడు లేని సమస్య ఇప్పుడు వచ్చిందా, మా వ్యాపారాలు ఏమైపోవాలని చాలామంది వాపోవడం అయితే చూస్తున్నారు. మరి ఇది సరైన నిర్ణయమా కాదా? ఇది మంచి నిర్ణయం అండి. బ్రిడ్జి కట్టడం, ప్రజలు కొన్ని వేల మంది ఇక్కడ ప్రయాణం చేస్తుంటారు. ప్రయాణం చేసేటప్పుడు 10 మంది కోసం 10,000 మంది ఇబ్బంది పడతాం అవసరమా? ఒకసారి అందరూ ఆలోచించమనండి. వాళ్ళు కూడా ఎంతో కొంత వాళ్ళకి పేమెంట్ ఇస్తున్నారు. పేమెంట్తో పాటు ఇవాళ ప్రజలు ఏమనుకుంటారంటే పొల్యూషన్ భారం నుంచి విముక్తులయ్యాము, పొల్యూషన్ భారం నుంచి విముక్తమయ్యాము, ప్లస్ ట్రాఫిక్ నుంచి విముక్తులయ్యాము. ఈ రకంగా పొల్యూషన్ నుంచి, ఇటు ట్రాఫిక్ నుంచి, అదే కాకుండా ఈ రోడ్డు వేయటం వల్ల 25 ఏళ్ళు 30 ఏళ్ల దాకా ట్రాఫిక్ చాలా ఆనందంగా ప్రజలు ప్రయాణం చేయగలరు. అంతకుముందు చేయాలంటే చేయలేకపోతున్నారుగా. ఒక విజనరీ ఎంపీ అనొచ్చా? విజనరీ ఎంపీ ఏంటండి? విజనరీ దమ్ముండి నాయకుడు, దమ్ముండి ఎంపీ గారు ఇవాళ ఎన్ని ప్రాజెక్టులకి మనకి తీసుకొచ్చారంటే అన్ని ప్రాజెక్టులు ఇచ్చారు. అతి తక్కువ టైంలో 25 ఏళ్ల నుంచి తీసుకుంటే ఇవాళ పెమ్మసాని గారిని మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. మన గుంటూరు జిల్లా అభివృద్ధి చెందుతుంది, ఇవాళ అభివృద్ధిలో ముందుంటుంది. పెమ్మసాని గారి వల్ల ఎన్నో సిమెంట్ రోడ్లు కూడా వచ్చినాయండి. ఎన్నో 65 కోట్లు సిమెంట్ రోడ్లు కూడా, కాంట్రాక్టులు కూడా తీసుకొచ్చిన మహానుభావుడు అండి. ఇవాళ ఒక ఎంపీగా మేము గర్వపడుతున్నాం, మా గుంటూరు ప్రజలు గర్వపడుతున్నాం. ఆయన మాకు దొరకడం ఒక వరం అండి. అలాంటి మనిషి దొరకడం గుంటూరు ప్రజలు చేసుకునే పుణ్యం. ఎందుకంటే ఇన్ని 25 ఏళ్ళ నుంచి చూసినా ఇది అక్కడ వెళ్తుంటే ఎంతోమంది కింద పడ్డారండి ఆ బ్రిడ్జి మీద నుంచి. సరిపోయాయండి. అదే నేను చెబుతున్నాను. దీనివల్ల కొద్దిగా మనకి కంట్రోల్గా ఉంటుంది కదండి, ప్రజలు సుఖంగా వెళ్తారు కదా, బళ్ళు హాయిగా ఉంటారు కదా ప్రజలు కూడా. ట్రాఫిక్ వల్ల ఎంత పొల్యూషన్లో మన ఆరోగ్యం పాడైపోతుంది. అది ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఇవన్నీ ఆలోచించి ఇవాళ పెమ్మసాని గారు దొరకటం మన గుంటూరుకి ఒక వరం. ఇలాంటి ఆయన పెమ్మసాని గారికి నేను నిజంగా ధన్యవాదాలు చెబుతున్నా. అతి తక్కువ టైంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాడు. ఇలాంటి ఎంపీ గారు దొరకటం కూడా గుంటూరు జిల్లాకి నేను గర్వపడుతున్నానండి. ఇవాళ గుంటూరు జిల్లా ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ దమ్మున్న నాయకుడి నాలుగు వచ్చారని చాలామంది అయితే ఇక్కడ చెప్పడం అయితే వింటున్నాము. ఎందుకు ఈ శంకర విలాస్ బ్రిడ్జ్ విషయంలో అంత గొప్ప మాటలు ఏ ఎంపీకి జరగని విధంగా ఈరోజు ఫస్ట్ మాట్లాడుతున్నారు అందరూ? ఒక్క విషయం అమ్మా, ఎందుకంటే పెమ్మసాని చంద్రశేఖర్ అని ఆయన అమెరికాలో మంచి జీవితం అనుభవిస్తూ
కేవలం నేను పెరిగిన ప్రాంతానికి ఏదో న్యాయం చేయాలనే ఉద్దేశంతో కేవలం అదే ఒక ఉద్దేశం. డబ్బు సంపాదించడం కానీ అతని విషయాలు అతనికి ఏమి లేవు. ఓన్లీ ప్రజలకి సేవ చేయాలి. నేను నమ్ముకున్న ప్రజలు చిన్నప్పుడు నాతో తిరిగిన వాళ్ళందరితో నేను ఏదో హెల్ప్ చేయాలి వాళ్ళకి అనే ఉద్దేశంతో ఆయన ఇక్కడికి వచ్చారు. వచ్చి బ్రిడ్జి ఈజ్ నథింగ్ ఫర్ హిమ్, బ్రిడ్జి అనేది నథింగ్ ఫర్ హిమ్. ఎన్నో కష్టపడితే కానీ బ్రిడ్జి రాలేదు. అంటే ఈజీ థింగ్, అంతకన్నా ఎక్కువ కష్టపడుతున్నాడు ఆయన. మీరు చూస్తే ఆయన ఎవ్రీ వీక్ ఇక్కడికి వస్తారండి. ఎవ్రీ వీక్ వస్తారు. ఏ ఎంపీ వస్తాడండి అక్కడ సెంట్రల్లో మినిస్టర్ చేస్తూ ఎవ్రీ వీక్ వచ్చి తన ప్రజలను కలుసుకుని వాళ్ళ సాధ బాధకాలు తెలుసుకుని అక్కడనే వాళ్ళ పరిష్కారాలు కూడా చూసి మళ్ళీ ఆయన నెక్స్ట్ డే మళ్ళీ ఢిల్లీ వెళ్ళిపోతూ ఉంటారు. ఒక బ్రిడ్జ్ ఏంటండి, ఒక బ్రిడ్జ్ కాదు 4 బ్రిడ్జిలు శాంక్షన్ చేయించారు. అదొకటి. బ్రిడ్జి శాంక్షన్ చేసి వాళ్ళ ప్రోగ్రెస్లో తీసుకురావడం అంటే ఈజీ టాస్క్ కాదండి. అంటే నాకు చిన్నప్పుడు మేము ఢిల్లీతో ఫంక్షన్లు ఉండేవి. అక్కడ ఫైళ్ళు కదలటం అంటే ఈజీగా అవ్వవు. సమస్య లేదమ్మా. మీ అందరికి తెలియని విషయం చెప్తా ఒకటి. ఢిల్లీలో ఎలా ఉంటుందంటే మన కలెక్టర్ ఆఫీసులో మనం అందరూ ఫైల్ పెట్టుకుంటే ఎంతమంది వస్తారు, అన్ని జిల్లాల నుంచి వస్తారు, అన్ని మండలాల నుంచి వస్తారు కదా. అట్లాగే ఢిల్లీలో కూడా అన్ని రాష్ట్రాల నుంచి వస్తుంటారు. అన్ని రాష్ట్రాల వాళ్ళు ఉంటారు అక్కడ వాళ్ళు బ్రిడ్జిలు ఉంటాయి. ప్లస్ మినిస్టర్లు ఉంటారు, అధికార పార్టీ వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. అక్కడ మాది పెట్టు అంటూ ఉంటారు. అంటే డబ్బులు కేంద్ర ప్రభుత్వం కూడా ఒకేసారి అందరికి ఇవ్వలేదు కదా, కొంచెం ఇస్తూ ఉంటారు. దానిలో ప్రయారిటీ మళ్ళీ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు ప్రయారిటీ చూసుకుంటూ ఉంటారు. అక్కడ ఉన్న ఎంప్లాయీస్ కూడా నార్త్ వాళ్ళు ఉంటారు ఎక్కువ. ఇక్కడ ఉన్న లోకల్ ఎంప్లాయీస్ అందరూ నార్త్ వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళు ఏం చేస్తారు, మన అసలు కింద చూపు చూస్తుంటారు సౌత్ అనగానే. అంటే మనం ఇప్పుడు డిస్కషన్ చేయలేం కానీ మామూలుగా ఆ వివక్ష ఉంటుంది. అవన్నీ తట్టుకొని ఒక ఫైల్ మూవ్ అవ్వాలంటే మన కలెక్టర్ ఆఫీస్లో ఎంత టైం పడుతుంది చూసారు కదా మీకు. పడతాయి కదా, అక్కడ ఇంకా ఎక్కువ పడతాయి. అక్కడ మామూలుగా కాదమ్మా, ఎంతో కృషి చేసి ఉంటే కానీ రాదు. అది మామూలుగా తొందరగా రావు. అది చేయాలంటే కనీసం 2 సంవత్సరాలు పడుతుంది. ప్రధానమంత్రి మినిస్టర్లు అందరూ శాంక్షన్ చేసిన తర్వాత దాన్ని కార్యరూపం దాల్చాలి, ఫైనాన్షియల్ క్లియరెన్స్ కావాలి, అన్ని క్లియరెన్స్ కావాలనుకుంటే 2 సంవత్సరాలు పడుతుంది. అట్లాంటిది ఆయన ఎంతో హెక్టిక్గా పనిచేసి 6 నెలలు తీసుకొచ్చారంటే గ్రేట్ పర్సన్. అంటే ఎంత వర్క్ చేస్తారనేది మనం బాగా ఆలోచించుకోవాలి. ప్రజలకు, సామాన్య ప్రజలకు తెలియదు ఆయన చేసే వర్క్. నిజంగా ఆయన మాత్రం చాలా చాలా కష్టపడుతున్నారు పెమ్మసాని చంద్రశేఖర్. నాట్ ఓన్లీ దిస్ బ్రిడ్జ్ అండి. ఒక ఎంపీ చేయగలడు అనే దానికంటే దాని వెనక కష్టం అనేది గుర్తించాలంటే. ఎస్, ఎంపీలు చాలామంది ఎంపీలు ఉంటారండి, అందరూ సాధించలేరు. మిగతా ఏది అధికార పార్టీ ఎంపీలు కూడా సాధించలేని పనులు ఇవన్నీ అధికార పార్టీ ఎంపీలు కూడా చేయలేరు, గ్యారెంటీ చెప్పగలను. ఎందుకంటే ఢిల్లీలో అలా ఉంటుంది పరిస్థితి. పట్టుదల, కృషి 100% పక్కమ్మ. మీరు చెప్పింది వాస్తవం. అంత పట్టుదల ఉన్న మనిషి. అది కాకుండా ఆయన ముందు ప్రజలకు ఏదో ఒకటి చేయాలనే కాంక్ష ఎక్కువ ఉంది ఆయనకి. మీరు గమనించారు, అలాగే చేస్తాడు. ఏదైతే చెప్పారో ఆయన ఖచ్చితంగా చేస్తున్నాడు. నిజంగా ఆయనకి నిజంగా భగవంతుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటాడు. ఎందుకంటే నా ఉద్దేశంలో నేను ఇన్నిసార్లు ఒకసారి ఢిల్లీలో వచ్చేస్తే మనం పడుకుంటాం 10 రోజులు. ఆయన అలా కాదు, అంటే ఎవ్రీ వీక్ వస్తారు ఆయన. 2 రోజులు ఈజీ థింగ్ కాదు కదా, ఎవ్రీ వీక్ వెళ్ళి రావడం. అండ్ ఆల్సో ఢిల్లీలో మాట్లాడుతూ అండ్ పార్లమెంట్ చూసుకోవాలి. అపార్ట్ ఫ్రమ్ దట్ తన సొంత బిజినెస్లు కూడా ఏ ఉన్నాయి ఆయనకి, అవి కూడా చూసుకోవాలి. అమెరికా వెళ్తారు, వస్తుంటారు. గుంటూరు జిల్లాను చూసుకోవాలి. అన్ని నియోజకవర్గాలు ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎమ్మెల్యేలు కలుపు అందరితో కోఆర్డినేట్ చేసుకుంటూ వెళ్ళాలి. గ్రేట్ పర్సన్ అన్న. గుంటూరు ప్రజలకు దొరికినంత మాత్రం ఆణిముత్యమే దొరికాడు. నిజంగా ఆణిముత్యం అంటే ఇదే, ఇంకెవరో కాదు, ఆయనే నిదర్శనం. ఆణిముత్యం అంటే గుంటూరు ప్రజలకు మాత్రం. చూసుకుంటే గతంలో కూడా ఇక్కడ ఎంపీగా కూడా ఇదే టీడీపీ నాయకులు ఉన్నారు. మరి ఎవరు చేయలేని ఇలాంటి ప్రాజెక్ట్ మరి పెమ్మసాని గారు చేయడాన్ని ఎలా హర్షిస్తున్నాం? ఇది గుంటూరు నగర చిరకాల వాంఛమ్మ. ఈ బ్రిడ్జి కోసం గతంలో చాలామంది పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు ప్రయత్నం చేశారు. అలానే గత ప్రభుత్వం ఫండ్స్ ఇచ్చి కడతామన్నా కూడా వైసీపీ ప్రభుత్వం ముందుకు రాకుండా అనేక అడ్డంకులు సృష్టించింది. మరి పెమ్మసాని చంద్రశేఖర్ గారు కేంద్ర మంత్రి అవ్వటం, ఆ తర్వాత ఈ ఒక్క బ్రిడ్జినే కాదు నగరంలో 3 బ్రిడ్జీలు శాంక్షన్ చేయించిన ఘనత పెమ్మసాని చంద్రశేఖర్ గారికి దక్కింది. ఇవాళ నగరం గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అలానే ఈస్ట్ నియోజకవర్గం నుంచి శాసనసభ్యుల సహకారంతో పెమ్మసాని చంద్రశేఖర్ గారు గుంటూరు నగరాన్ని హైదరాబాదు, విజయవాడ, విశాఖపట్నాన్ని నగరాలని తలదన్నే విధంగా అభివృద్ధి చేస్తున్నాడు. ఈ సందర్భంగా ఆయనకి గౌరవ ప్రధానమంత్రి గారికి, నితిన్ గడ్కరీ గారికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి అందరూ కూడా పేరు పేరున తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.
ఎన్నాళ్ళు టైం పడుతుంది? తీసుకున్న నిర్ణయం మరి త్వరగానే తీసుకున్నారా లేకపోతే ఇంకొంచెం టైం తీసుకోవడం మంచిదంటారా? అందరికీ నమస్కారాలండి. ఎన్నో సంవత్సరాల గుంటూరు కళని ఈరోజు నెరవేరుస్తున్న మా ఎంపీ గారికి ముందు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అట్లానే ఎంతోమంది నాయకులు వచ్చారు, మేము చేస్తామని నగరాభివృద్ధి మాటలు చెప్పటమే కానీ చేయలేని స్థితికి మనం చూసాం. కానీ ఈరోజు ఎలక్షన్లో ఏ మాట అయితే ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకుంటూ ఈరోజు శంకుస్థాపన చేసి 2.5-3 సంవత్సరాల్లో ఈ బ్రిడ్జి మీద నడిపే శక్తి మా ఎంపీ గారు కాంట్రాక్టర్లకు కూడా గట్టిగా హుకుం జారీ చేశారు. మీరు చూస్తారు 3 సంవత్సరాల్లో ఇదే బ్రిడ్జి మీద జనం నడుస్తారు. మా గవర్నమెంట్లోనే మళ్ళీ ఇదే బ్రిడ్జి మీద మీ శంకుస్థాపన చేసుకొని గుంటూరు కళని నెరవేరుస్తా అని చెప్పి అందరికి కూడా హామీ ఇస్తున్నాం. ఎంతోమంది ఇలాంటి ఎంపీ అసలు గుంటూరుకు దొరకడం చాలా కష్టం, అరుదు, మా అదృష్టం అంటున్నారు. ఎందుకంటే శంకర విలాస ప్రాజెక్ట్ అనేది మా చిరకాల వాంఛ. ఏంటి శంకర విలాస్ బ్రిడ్జిపై ఎందుకు అందరూ ఇంతకంటే నేను అడగాలి మా ధర్మం గారు చెప్తున్నాను, పెమ్మసాని చంద్రశేఖర్ని అంత ఎత్తుకెత్తేస్తున్నారు. ఏంటి శంకర విలాస్ బ్రిడ్జ్? అది పెమ్మసాని గారి మీద చెప్పడం కంటే కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక 100 చంద్రబాబు నాయుడుని తయారు చేయాలన్న దృక్పథంతో పంపించిన ఒక మిస్సైల్, ఒక పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఒక మిస్సైల్. ఆయనలో ఆ చార్మింగ్ ఉంది కాబట్టి అమెరికాకి కాదు, మన విజ్ఞానం అంతా మన సిటీకి, మన గుంటూరుకి, మన ఆంధ్రప్రదేశ్కి మీ సేవ కావాలని తెచ్చుకున్న ఒక వజ్రం. ఆయన్ని పొగడటం అంటే అది పొగడత కాదు, అది ఒక ఎవరైనా విమర్శ చేయడానికి కూడా అవకాశం లేనటువంటి వ్యక్తి. ఒక మనోనిబ్బరం కలిగి, అంత ఆస్తి కలిగి, తన సొంత డబ్బులతో కూడా నేను ఒక నగరానికి ఒక 100 స్కూల్స్ని పెట్టగలిగే శక్తి కలిగిన వ్యక్తి కాబట్టి ఇదివరకు రోజుల్లో పాశ్చాత్య రోజుల్లో కూడా మీరు చూడండి, బ్రిటిష్ పాలనలో కూడా ఒక ఉన్నతమైన వ్యక్తి కలెక్టర్గా కనుక వస్తే అతను దేనికి ఆశపడకుండా అభివృద్ధి చేస్తాడు అనే ఉద్దేశంతో పెట్టేవాళ్ళు ఇదివరకు కలెక్టర్స్ని. ఆ విధంగా ఈ విధంగా దేశ సేవ కోసం ఎవరు ఉండటంలా అలాంటి పరిస్థితుల్లో ఆయన స్టేట్కి చెయ్యాలని ఆయన సంపాదనలో ఎంతో కొంత ఆయన అంత అయినా సరే నిస్వార్థ జీవి. ఆయన గురించి పెమ్మసాని చంద్రశేఖర్ గారి గురించి ఎవరు మాట్లాడటానికి అవకాశం లేని ఒక వ్యక్తి. అన్ని చోట్ల చంద్రబాబు నాయుడు గారు ఉండలేరు కాబట్టి భగవంతుడు ఎట్లయితే అమ్మను సృష్టించాడో అలాగే ఒక పెమ్మసాని గారిని సృష్టించారు అనే ఉద్దేశంతో మేము ఉన్నామండి. ఇది నగర అభివృద్ధి కాదు, స్టేట్ అభివృద్ధి కూడా ఎలా జరుగుద్దో చూస్తారు. ఒక 9 నెలల్లో సాధించిన విజయదుందుబి 5 సంవత్సరాలను కూడా మరిపించగలుగుతున్నాము అంటే ఎంత బాగా ఆయన చేయగలుగుతున్నారో ఆ వ్యక్తి. ఆయన అన్నారు, నేను కాదు నాతో పాటు అందరూ, అంటే ఆయన మీద విశ్వాసంతో మేము జనసేన సంబంధం వ్యక్తి అందరినీ కూడా ఆయన ఎలా కలుపుకుపోయి అందరినీ ఈ కూటమిని ఎలా చేస్తారో ఇంకా 1 సంవత్సరం చూడండి ఈ ఆంధ్రప్రదేశ్ ఎలా ఉంటుందో. స్వర్ణాంధ్రప్రదేశ్ రావడానికి ఆయనే మాకు ఇక్కడ ఒక మూల విరాట్ చంద్రబాబు నాయుడు గారిని మరిపించగలిగే వ్యక్తి, ఏకైక వ్యక్తి ఓన్లీ పెమ్మసాని చంద్రశేఖర్ గారి. అందువల్ల మీకున్న అనుమానం అన్నీ నివృత్తి అయి ఉంటాయి కదా మా సమాధానంతో. చెప్పండి ఏదైనా మాట్లాడితే. ఏంటంటే ఎంతో మంది ఎప్పటి నుంచో ఇది ఉన్న ఈ కళ ఇప్పటికి నెరవేరింది అన్నారు. అసలు ఎప్పటి నుంచి ఈ కళ ఇక్కడ ఉన్న ఈ శంకర్ విలాస్ బ్రిడ్జికి ఏంటి ఈ ప్రాముఖ్యత, ఏంటి మైనస్? మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలండి. దేనికైనా ఒక టైం రావాలి, అది మెయిన్ ఇంపార్టెంట్. ఇన్నాటికి ఒక మహోన్నతమైన వ్యక్తి, ఒక నిరాడంబరుడు, ఒక అందగాడు, గొప్ప వ్యక్తి, మనసున్న మనిషి చక్కగా వచ్చి ఈ రోజున మన ప్రజల సమస్యలు తీరుస్తానని ముందుకు వచ్చినప్పుడు మనం అందరం కూడా కోఆపరేషన్ ఇవ్వాలి. మీకు బ్రిడ్జి వద్దు అనుకున్నప్పుడు పాపులేషన్ తగ్గించండి. ఇప్పుడు మేము బ్రిడ్జి కట్టాం, పాపులేషన్ పెరగటం వల్లేగా మీ అందరి కోసమే మేము చేస్తున్నాం. బ్రిడ్జి ఎందుకు కడుతున్నాం? ట్రాఫిక్ ఇబ్బంది పడకుండా, అక్కడ ఇరుక్కోకుండా, వాహన గందరగోళం లేకుండా మీకోసం కడుతున్నాం బ్రిడ్జి.
ట్రాఫిక్ ఇబ్బంది అని అన్నారు కానీ ఇక్కడ ఎంతోమంది యాక్సిడెంట్లు అయ్యి కూడా బాడీ పార్ట్స్ కూడా తెలియని విధంగా నుజ్జుగా జరగడం కూడా జరిగింది కదా. యు ఆర్ కరెక్ట్. ఏమైనా దొరుకుతాయి, సరైన పోవటానికి మార్గం లేకపోతే ఏమైనా దొరుకుతాయి, ఎటువంటి విపత్తునే జరుగుతుంది. నాటికి దేవుడు కరుణించి ఒక మహానుభావుడు మన ఎంపీ గారు వచ్చి నడుం బిగించి బ్రిడ్జి కడతారంటే ఇంకేం కావాలి. ఈ బ్రిడ్జి కట్టిన తర్వాత దాని లాభం తెలుస్తుంది ప్రజలకి. అందాక తెలియదు బ్రిడ్జి బాలు కొడుతున్నారు, మనకి ఇబ్బంది చేస్తున్నారు, ముందు అది కట్టండి ఇది కట్టండి, ఇదేదో ఆవేశం మీద మాట్లాడే మాటలు. బ్రిడ్జి కట్టిన తర్వాత అప్పుడు తెలుస్తుంది, అబ్బా పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఎంత దేవుడురా నాయన, ఎంత మహానుభావుడురా అని అప్పుడు తెలుస్తుంది. కాబట్టి ఓకే మేడం, మనందరం కోఆపరేషన్ ఇచ్చి తీరాలి, బ్రిడ్జి గ్రాండ్ సక్సెస్గా కట్టాలి. మై నేమ్ ఇస్ నరసింహారావు, రిటైర్డ్ పోస్ట్ మాస్టర్. థ్యాంక్ యూ. గుంటూరు జిల్లా శంకర విలాస్ బ్రిడ్జ్ ఎప్పటి నుంచో చిరకాల కళ. ఎంతోమంది నాయకులు వచ్చారు కానీ ఎవరు ఏం చేయలేకపోయారు. కొంత విషయంగా చూసుకుంటే పెమ్మసాని గారు చేసిన ఈ వర్క్ ప్రాజెక్ట్ అనొచ్చు. ఎందుకంటే చాలా ఈజీగా అంటున్నారు కానీ ఏంటంటే ఆయన ఒక పట్టుదల, కృషి, నాలెడ్జ్తో సెంట్రల్లో ఒక ఫైల్ ఓకే చేయడం అంటే అంత ఈజీ పని కాదు. స్వగ్రామమైన ఈ గుంటూరు జిల్లాలో నేను పెరిగిన ఈ ప్లేస్లో నా మనుషులకి ఏదో ఒకటి చెయ్యాలి, నేను ఇక్కడికి వచ్చని చెప్పి నా రూపాయి ఆశించకుండా సంపాదించుకొని మరి ఇక్కడికి వచ్చి ఆణిముత్యంలాగా దమ్మున్న నాయకులుగా ఇన్నాళ్ళకి గుంటూరు జిల్లా ప్రజలకు ఒక నాయకుడు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ పెమ్మసాని చంద్రశేఖర్ రావడం మాకెంతో గర్వంగా ఉంది. రాబోయే రోజుల్లో గుంటూరు జిల్లా అన్ని సక్సెస్ఫుల్గా వెళ్ళబోతుంది. గుంటూరు జిల్లా 30 సంవత్సరాలు వెనక్కి తిరిగి ముందుకు చూసుకున్నా సరే ఈ రోడ్లు కానీ, బ్రిడ్జి విషయంలో కానీ, ట్రాఫిక్ విషయంలో కానీ వెనక్కి తిరిగి చూడక్కర్లేదు. అలాంటి మహానుభావుడు మా గుంటూరు జిల్లాకి రావడం కూడా మేము ఎంతో సంతోషిస్తున్నాము. ఆయన గుంటూరు జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాల ఎమ్మెల్యేలను కూడా కలుపుకుంటూ ఎక్కడెక్కడ నియోజకవర్గాల్లో సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని వారానికి ఒకసారి ఢిల్లీ వెళ్ళి మళ్ళీ రావడం, అన్ని చూసుకోవడం, సమస్యలు చూసుకోవడం కూడా ఒక నిరంతర శ్రమజీవిగా, ఒక రాష్ట్రం గురించి, ఒక గుంటూరు జిల్లా గురించి దమ్మున్న నాయకుడిగా కష్టపడుతున్నాడంటే వన్ అండ్ ఓన్లీ ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ అని ఎంతోమంది చెప్పడం అయితే విన్నాము. కెమెరామెన్ వల్లితో శ్రావణి 6R9 న్యూస్.